మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్, కాజెస్ క్యాన్సర్. చెప్పు నిత్య. హలో కార్తిక్. నిత్య, చిన్న హెల్ప్ రా. చెప్పు. నా ఫ్రెండ్ చెన్నై నుంచి వచ్చిందిరా. నేను నాన్న పని మీద బయటికి వచ్చాము. తన ఇంట్లో ఒక్కటే ఉంది. సో తనని మీ ఇంటి దగ్గర ఉన్న పార్క్ పంపిస్తున్నాను. తనతో ఒక ½ అన్ అవర్ మాట్లాడుతూ ఉండు. నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. సరే. సరేరా, బాయ్. తన పేరేంటి? అవన్నీ నీకెందుకురా? నీ ఫోటో తనకి చూపించాను, నీ డీటెయిల్స్ తనకి చెప్పాను. మనం మామూలుగా కలుస్తుంటాం కదా, నువ్వు అక్కడే ఉండు. తనే వచ్చి నేను కలుస్తుంది. సరే. త్వరగా లేచి రెడీ అవ్వు. సరే. తనని ఎప్పుడు పంపమంటావు? నేను రెడీ అయిన తర్వాత చెప్తాను. ఆ తర్వాత బయలుదేరమని చెప్పు. సరేరా, బాయ్. సరే, బాయ్. పొద్దునేంద్ర బాబు. హలో, చెప్పురా. రెడీ అయిపోయాను. తనని బయలుదేరమని చెప్పు. ఓకేరా. అస్సలు ఈ అమ్మాయి ఎలా ఉంటుందో ఏమో, ఏదో ఒకటి చేసి పడేయాలి. ఇంకా రాదేంట్రా బాబు?
ఈ అమ్మాయిని మిస్ చేసుకోకూడదు, ఎలాగైనా ఫ్రెండ్షిప్ చేయాలి. హాయ్, వినపడలేదా? హలో, ఇదేదో చోటి మనల్ని ఉందిరా బాబు. హలో, మీ పేరేంటి? నాకేం చోడు కాదండి, నేను కొత్త వాళ్ళతో మాట్లాడను. నేను కొత్తవాడిని ఏంటండి? మీ ఫ్రెండ్కు ఫ్రెండ్ అంటే మీకు ఫ్రెండే. సారీ అండి, ఏమనుకోకండి. అబ్బా, నేను కొత్తవాడిని ఏంటండి? సరే, నేను పరిచయం చేసుకుంటాను నా గురించి. ఏమండి, కుక్కలాగా అరుస్తున్నాను కదా, కనీసం ఏమైనా మాట్లాడచ్చు కదండి. అబ్బా, ఏం మాట్లాడాలో చెప్పండి. ఏదో ఒక జోక్ చెప్పండి. మీరు సూపర్ ఉన్నారండి. బా, సరే, జోక్స్ ఎంత అవుద్దండి? మీ పేరు చెప్పండి. చెప్పను. షో, కనీసం మీ అమ్మ నాన్న గురించైనా చెప్పండి. అమ్మ హౌస్ వైఫ్, నాన్న పోలీస్. పోలీస్ కూతురికి లైన్ అడడానికి ఎంత ధైర్యం రా! ఈ నా కొడుకుని బొక్కలేసి కుమ్మండ్రా! ఏమక్క, ముందే చెప్పేదిలే. బాబాయ్ ఎలా అన్నాడు? పిన్ని ఎలా ఉంది? సరే, వెళ్ళొచ్చేదా మరి? బాయ్. హే, ఊరికే జోక్ చేసా. నాన్న బ్యాంక్ మేనేజర్. భయపెట్టేశారు కదండి. అంటే మీరు పోలీస్ కుత్తలకి లైన్ అయ్యరా, లవ్ చేయరా? అంటే ఇప్పుడు ఇడియట్లో రవితేజ లాగా పోలీస్ కూతుర్లకు పెళ్ళిళ్ళు కావా, మొగులు రారా అని చెప్పేసి పెళ్లి చేసుకున్నాను అనుకో, ఆ అమ్మాయికి నేను మొగుడు అవ్వను, అలాగే నాకు మొగుడు అవుతాడు. అది నాకు నచ్చదు. ఓహో, వీడి సెగ. అవును, మీరు ఎవరితోనూ లవ్లో ఉన్నారా? హా, నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు? ఎవరితో? మా అమ్మ నాన్నతో. ఓరి దీని ఆశలో. మీకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? లవ్ స్టోరీస్ అంటే చిన్నప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడేవాడినండి. తను చాలా క్యూట్గా ఉండేది. తన పేరు సంహిత సుబ్రహ్మణ్యం. ఎప్పుడు నన్ను చూసి నవ్వుతూ ఉండేది. నేను చాలా ఫీల్ అయిపోయేవాడిని. తనకు వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం అండి, కానీ నాకు మాత్రం వాళ్ళ నాన్న విలన్. అదేంటి? చిన్నప్పుడు మా బుజ్జి చేతులతో హోంవర్క్ చేసుకుంటుంటే వాళ్ళ నాన్న వచ్చేసి ట్రాన్స్ఫర్ అయింది, పోస్టింగ్ పడిందని తీసుకెళ్ళిపోయాడండి. అయ్యో. తను వెళ్తున్నప్పుడు తన కళ్ళలో బాధ గమనించానండి. ఇప్పటికీ మర్చిపోలేను. చాలా ఫీల్ అయ్యానండి. తర్వాత తనను ఎప్పుడూ కలవలేదా? లేదండి, రోజులు అలా గడిచిపోయాయి. అప్పుడప్పుడు గుర్తొస్తుంటుంది, బాధేస్తుంది. హే, చిన్నప్పుడు అంటే గుర్తొచ్చింది. మీకు నిత్యా కొన్ని ఫోటోస్ చూపిస్తాను, తనకు మళ్ళీ చెప్పకండి. ఇటు చూడండి, తన చెవుడి ముక్కు, తన డ్రెస్సు. హృదయం పరిగెడుతోందే నీతో నీడల్లే. देखो कैसा प्यार है, कैसा इश्क है, तुझ पे मर रही है, आहें भर रही है हर सांस सांस तेरे दीवानेपन में. देखो कैसा प्यार है, कैसा इश्क है, तुझ पे मर रही है, आहें भर रही है हर सांस सांस तेरे दीवानेपन में. యాక్చువల్లీ మీకు ఈ ఫోటోస్ చూపించారని తనకు చెప్పకండే, ఎగిరెగిరి దంతుంది. ఎందుకో మీరే నా సోల్మేట్ అనిపిస్తోంది, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మీరు ఎవరితో లవ్లో లేరా? 10 minutes ముందు వరకు లేనండి, కానీ ఇప్పుడు ఉన్నాను. ఏంటి? అవునండి, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. హలో, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? లేదండి, సీరియస్గా చెప్తున్నాను, ఐ లవ్ యూ. అసలు నేను మీకు ఎందుకు నచ్చానండి? రీజన్స్ చెప్పండి. రీజన్స్ చెప్పడానికి నేను మీతో విడిపోవట్లేదండి, కలుసుకుందాం అనుకుంటున్నాను. కార్తీక్ ప్లీజ్, మనం కలిసి 10 minutes అవుతుంది. 10 minutesలో లవ్లో ఎలా పడ్డారు? అయినా లవ్లో పడడానికి టైంకి సంబంధం ఏంటండి? అయినా లవ్లో పడటానికి ఇంత టైం కావాలి అంత టైం కావాలి అనుకుంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ అనే పదానికి అర్థం లేదండి.
మీరు ఇష్టపడితే చాలా, నేను ఇష్టపడాల్సిన అవసరం లేదా? మీకు ఇష్టం ఉంది కాబట్టే కదండి నేను ప్రపోజ్ చేసిన ఇక్కడే ఉన్నారు. అయితే బాయ్. ఏమండి, ఒక్క నిమిషం. చూడగానే నా మనసుకు నచ్చిన మొదటి వ్యక్తి మీరు వెళ్ళిపోతుంటే నా ఆనందాన్ని, నా ఆశల్ని కోల్పోతున్నట్టు అనిపిస్తోంది. మీరు ఒకరే వెళ్ళట్లేదండి, నా ప్రపంచాన్ని, నా ఆశల్ని, నా ప్రాణాల్ని తీసుకెళ్ళిపోతున్నట్టు అనిపిస్తోంది. ఓ గాడ్, మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. మా అమ్మ తర్వాత అమ్మలా చూసుకుంటాను. నాతో ఉంటారా? ఈ మాటలన్నీ వెళ్ళి సంహితకు చెప్పండి, తను ఒప్పుకుంటుంది. తన గురించి వదిలేయండి. అదో పెంట మొక్కంది, ఎప్పుడు చీదుకుంటూ ఉంటుంది. నానా 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 అనుకుంటూ నాన్న వెనుకలు తిరుక్కుంటూ. అయినా తను ఇప్పుడు ఎక్కడుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు. తన గురించి వదిలేయండి. నాకు మీరు కావాలి. నాతో ఉంటారా? ఏమండి, నేను మీకు నచ్చలేదు నాకు అర్థమైందండి. కనీసం మీ పేరైనా చెప్పాలండి. సంహిత, సంహిత సుబ్రహ్మణ్యం. హే, ఏంటి నువ్వు నా సంహితానా? ఆగు, ప్లీజ్ 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 ఆగు. నేను ఆగను, నువ్వు నన్ను పెంట మొహం అన్నావు. హే, ప్లీజ్ 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 ఒక్క నిమిషం నేను చెప్పేది విను. తిట్టానని ఫీల్ అవుతున్నావు కానీ తిట్టింది కూడా నీపై ఉన్న లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికే కదా. అయినా చిముడి మొకంది ఇంత అందంగా తయారవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పు. సారీ చెప్పాను కదా, ప్లీజ్. క్షమించానులే, పో. థ్యాంక్స్. కనీసం ఇప్పటికైనా సంహిత సుబ్రహ్మణ్యాన్ని సంహిత కార్తిక్ లాగా మార్చుకుంటావా? కళ్ళలోన దాచుకున్న గుండెలోన నింపుకున్న ఈ ప్రేమని కళ్ళెదుట ఎందరో తిరుగుతున్నా నా కళ్ళలో నువ్వే కదా. నా ఎదురుగా ఎంతమంది ఉన్నా నా మది నిండా నువ్వే కదా. శ్వాసవే నీవై శ్వాసవే నీవై